హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వ్లాగ్. ఇది వచ్చేసి సాయంత్రం వేళ ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు అంటే గోధూలి సమయం అనమాట, 6 నుంచి 7 లోపల. ఈ సమయంలో ఏంటంటే మనం ఇంట్లో వచ్చేసి సాంబ్రాణి పొగేసుకున్నట్లే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇందుకోసం అయితే నేను ఆవు పేడతో పిడకలు తయారు చేసుకున్నాను. ఇవేంటంటే మనం నార్మల్గా ఆవు దగ్గర పేడ తీసుకొచ్చేసుకొని అలా గోడకు తట్టి పెట్టుకున్నా మనకి ఎప్పుడు అవసరమైనప్పుడైనా అప్పుడు తీసుకోవచ్చు. కానీ వర్షాలకు అలా తడవకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఇవి మనకి బయట మార్కెట్లో కూడా ఆన్లైన్లో దొరుకుతాయి. కానీ మన పల్లెటూరు వాతావరణంలో ఉన్న వాళ్ళకైతే ఇంటి దగ్గర ఉన్న ఆవు పేడతోనే తయారు చేసుకోవచ్చు. ఇవైతే అంత నీట్గా అయితే రాలేదు, ఏంటంటే వర్షం వచ్చేసింది అందుకని చెప్పి నేను తీసేసి మళ్ళీ వేరేగా పెట్టి ఎండ వచ్చినప్పుడు ఎండబెట్టుకున్నాను. ఈ విధంగా అయితే పిడకలు రెడీ చేసి పెట్టుకొని ఇంట్లో మంగళవారం రోజు, ఆదివారం, శుక్రవారం రోజున ఏంటంటే ఈ విధంగా ధూపం వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇందుకోసం వచ్చేసి సాంబ్రాణి అంటే పొడి గడ్డి సాంబ్రాణి ఉంటుంది, దాన్ని పొడిగా చేసుకొని ఈ విధంగా సాంబ్రాణి పొడి వేసుకొని ఇంట్లో పిడకల మీద ధూపం పట్టినట్లయితే చాలా మంచిది. ఈ వాసన కూడా ఏంటంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంటే మనకి తెలియకపోవచ్చు, మన చుట్టూ ఎంతోమంది కళ్ళు అయితే మన మీద ఉంటాయి. మనల్ని మంచిగా చూసేవాళ్ళు ఉంటారు, అలాగే మనం పాడైపోతే చూడాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే అవన్నీ మనకి ఎలా పోతాయి ఏంటంటే మనం నిత్యం ఇంట్లో దీపం పెట్టుకున్నట్లు, అలాగే ఇట్లాంటి సాంబ్రాణి ధూపాలు అలా వేసుకున్నప్పుడు ఏంటంటే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇలాంటివి చేసుకోవడం వల్ల ఇంట్లో చాలా మంచిది. ఈ విధంగా ఇంట్లో మొత్తం సాంబ్రాణి పొగ పట్టిన తర్వాత బయట ఈ విధంగా అంటే మనం నడిచే దారి ఉంటుంది కదా, ఆ గుమ్మానికి ఎదురుగా పెట్టేసినట్లయితే చాలా మంచిది. ఈ పొగ అయితే ఇంట్లో అంతా వ్యాపిస్తుంది. ఆ వాసన కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు దేవీ నవరాత్రి కాబట్టి మీరు అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి.